హాయ్ ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు మన ఏటీఎం కార్డు మ్యాగ్నెటిక్ స్ట్రైప్ తో ఉన్నట్లయితే డిసెంబర్ 31లోగా ఆ కార్డును రీప్లేస్ చేసుకోవాలి. లేకపోతే మన దగ్గర ఉన్న మ్యాగ్నెటిక్ స్ట్రైప్ తో ఉన్న ఏటీఎం కార్డు పనిచేయదు అని ఎస్బీఐ హెచ్చరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది ఎస్బీఐ కస్టమర్లకే కాకుండా అన్ని బ్యాంకుల కస్టమర్లకు వర్తిస్తుంది. మన వద్ద ఉన్న డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు మ్యాగ్నెటిక్ స్ట్రైప్ అయినవైతే వెంటనే డిసెంబర్ 31లోగా రీప్లేస్ చేసుకోవాలి. లేకపోతే ఆ కార్డులు పనిచేయవు. అసలు ఈ మ్యాగ్నెటిక్ స్ట్రైప్ కార్డులను చేంజ్ చేయడానికి కారణాలు సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు ఖాతాదారుల లావాదేవీలకు మరింత సెక్యూరిటీ ఇచ్చేందుకు వాటి స్థానంలో EMV చిప్ కార్డులను ప్రవేశపెట్టారు. అయితే మన దగ్గర ఉన్న కార్డు మ్యాగ్నెటిక్ స్ట్రైప్ దా లేక EMV దా అనేది తెలుసుకోవడం చాలా సులభం. కార్డు ముందు వైపు గోల్డ్ చిప్ ఉంటే అది EMV కార్డు. అది ఉన్నమాట అయితే మనం కార్డు రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ కార్డుపై గోల్డ్ చిప్ లేకపోతే నేరుగా హోమ్ బ్రాంచ్ కి వెళ్లి కార్డు రీప్లేస్మెంట్ కు అప్లై చేసుకోవాలి. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో కూడా కార్డు రీప్లేస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదండోయ్, SBI నవంబర్ 30లోగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కు మొబైల్ నెంబర్ అనుసంధానం చేయకపోతే డిసెంబర్ 1వ తేదీ నుంచి మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు బ్లాక్ చేస్తామని ప్రకటించింది. మొబైల్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలో దాని గురించి నేను ఇదివరకు ఒక వీడియో చేస్తున్నాను. దానికి సంబంధించిన URL కింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను. ఫ్రెండ్స్, సమయం తక్కువగా ఉంది కావున తప్పకుండా ఈ వీడియోను అందరికీ షేర్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.